సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్య కాలంలో దేశంలోనే టాప్లో ఉన్న ఏపీ 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందని సీఎం అన్నారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉపయోగంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను మరింత విస్తృతంగా స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని సీఎం అన్నారు. 2029కి 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి పాలసీ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. రాష్ట్రంలో కనీసం 500 చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాల్సిన ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు, సంస్థలు స్వయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, తమ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన విద్యుత్తును అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలా పాలసీ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో లభించే క్వార్ట్జ్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు తయారు చేస్తారని, ఈ కారణంగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి రప్పించే అంశంపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాయలసీమ జిల్లాలోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సాహంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80% రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలకు రైతులు కోరుకునే రకాల విత్తనాలు సిద్ధం చేయడంతో పాటు అటువంటి విత్తనాలకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాగుకు దూరంగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాయలసీమలోని 8 జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించాలని, రైతులకు సాధారణ సాగులో ఆదాయం తగ్గకుండా ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల దిగుబడులు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం ఉన్నా సాగు మాత్రం తక్కువ విస్తీర్ణంలో నమోదు అవడం వలన స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పంటలు ప్రోత్సహించాలని తెలిపారు. ఒకేసారి వర్షం అధికంగా పడటం, ఎక్కువగా డ్రై స్పెల్స్ నమోదు అవడం వలన సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాత వివరాలు, వివిధ పంటల సాగు విస్తీర్ణం, పంట సాగు చేయని మిగిలిన విస్తీర్ణంలో అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. రాయలసీమ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్ర పరిస్థితులను మంత్రి అచ్చెన్నాయుడుకి అధికారులు వివరించారు. గత ఏడాది జూన్ మాసం నుండి ఇప్పటి వరకు నెలవారీగా వాస్తవ పంటల సాగు విస్తీర్ణము, వర్షపాతం వివరించారు. వర్షం నమోదైన రోజులు, తదితర పరిస్థితులను, సాధారణ సాగు విస్తీర్ణం తదితర అంశాలతో బేరీజు చేస్తూ చర్చించారు. ఢిల్లీలో ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు వారు మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలో 15,03,613 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు 11,24,351 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతుందని తెలుపుతూ 3,79,262 హెక్టార్ల విస్తీర్ణంలో ఎటువంటి పంటలు సాగు చేపట్టక ఆ సాగు భూములు ప్రస్తుతం ఖాళీగా నమోదైందని తెలియజేశారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనుల్లో అవినీతి జరిగిందని, జగన్ ప్రభుత్వం రాగానే దాని పనులను జగన్ కు అత్యంత సన్నిహితుడు, అనుయాయుడైన గుత్తేదారు నామినేషన్పై పొందారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో నిన్న మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు అంతకు ముందున్న గుత్తేదారును 60C కింద తొలగించారన్నారు. ఎన్నికల వరకు చేసినంత వరకు పనులు చేసి బిల్లులు తీసుకుని గుత్తేదారు జారుకున్నారని అన్నారు. ఈ పనుల్లో నాణ్యత లేదన్న సమాచారం తమకుందని, అక్రమాలకు పాల్పడిన జగన్ ప్రాజెక్టుల గురించి ఎలా మాట్లాడతారని మంత్రి నిలదీశారు. 5 ఏళ్లలో ఏం చేయని జగన్ 50 రోజుల తెదేపా పాలనపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే, అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. ఏదైతే
మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే ఈ వెలిగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలిగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్ఎస్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో భేటీ అయిన హెచ్ఎస్సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్లు మరో 15,000 ఉద్యోగాలు కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్ 2లో భాగంగా తన నూతన కార్యాలయం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో హెచ్సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్లు నిన్న భేటీ అయ్యారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సీఎల్ సంస్థలో 4,500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విస్తరణకు కావలసిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్సీఎల్ ప్రతినిధులు మంత్రి లోకేష్ను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. మేరీస్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో ప్రారంభమైన చేనేత వస్త్ర ప్రదర్శనలో 2 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని వివరించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని, వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చేతుల మీదుగా నగరంలోని మేరీస్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ప్రారంభమైన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు వేడుకలు నిన్న జరిగాయి. వేడుకల్లో చిన్నారులు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పొందూరు, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, చీరాల తదితర చేనేత వస్త్రాలు వీక్షకులను అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అద్భుతంగా జరిగిందన్నారు. నేతన్నల కళల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. 14 రోజుల పాటు వస్త్ర ప్రదర్శన జరిగిందని, మొత్తం మీద దాదాపు 2 కోట్ల రూపాయల మేర టర్నోవర్ జరిగిందని, ఇందుకు కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ చేనేత కార్మికులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఇక్కడ ఓపెన్ చేయటం, ఆ ఓపెన్లో మేడం భువనమ్మ గారికి ఇక్కడ చీరలు కొనటం, నిజంగా వాళ్ళలో చాలా నూతన ఉత్సాహం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాగానే మేడం చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు చేనేతలకు. ఎందుకంటే అక్కడ మేము మార్కెటింగ్ చేసుకునే చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల బాగా సేల్స్ అయ్యాయి.
ఒక రోజుకి సుమారుగా 17 లక్షల నుంచి 20 లక్షలు టర్న్ ఓవర్ కూడా జరిగింది. ఈ 14 రోజుల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా జరిగింది. చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసాము. ఒక పక్క వాళ్లకు ఉచిత కరెంటు, అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజలు కూడా నేను అందరికీ తెలియజేసేది కూడా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేనేతలు గుర్తించి ఆ చేనేతలు తయారు చేసిన వస్త్రాలు కూడా మీరు కొనడం చాలా సంతోషం. అక్టోబర్ 2వ తేదీన వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను లాంఛనంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా వికసిత్ ఏపీ @2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు $45,000 తలసరి ఆదాయంతో పాటు కూడిన $2 ట్రిలియన్ ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళిక రూపకల్పనపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుకు ఈ వికసిత్ ఏపీ 2047ను విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం జరుగుతుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. దీనిపై సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రజల నుండి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 21 నుండి 31 వరకు సంబంధిత శాఖాధిపతులు, జిల్లా అధికారులకు, క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని, ఈ నెల 27న జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా వచ్చే నెల 10-15 తేదీల మధ్య మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహన సదస్సులను 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ అంశంపై వివిధ పోటీలు నిర్వహించి 15వ తేదీన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 15 నుంచి 24 మధ్య ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు చేసి సెప్టెంబర్ 25న వికసిత్ ఏపీ విజన్ 2047 తుది ముసాయిదాను సిద్ధం చేసి 29న ముఖ్యమంత్రి ఆదేశాలను తీసుకున్న తదుపరి నీతి ఆయోగ్ సమన్వయంతో అక్టోబర్ 2న వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంటును ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన 2 ఉపాధ్యాయులు వాగుదాడుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలంలోని ప్రైవేటు వసతి గృహంలో 3 చిన్నారులు కలుషిత ఆహారానికి మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 3 రోజుల క్రితం సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్, కీర్తి అనే ఉపాధ్యాయులు వాగుదాటుతూ దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగిందని అన్నారు. నిన్న రాత్రి కీర్తి పార్థివ దేహం, ఉదయం మహేష్ పార్థివ దేహం దొరికాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా పార్థివ దేహాలను విమానంలో తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు. కేంద్ర సాయంగా 10 లక్షలు, రాష్ట్ర సాయంగా 5 లక్షలు, మొత్తం 15 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆయా కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగం కూడా ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని ప్రైవేటు వసతి గృహంలో 3 చిన్నారులు కలుషిత ఆహారానికి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. కొండల మీద వర్షం పడినా వాగులు పొంగుతాయి, కానీ అది హాఫ్ అన్ అవరే ఉంటుంది. అది హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మట్టుగా తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా మా దగ్గర చాలా వరకు వాగులు అలాగే ఉంటాయి. ఎస్టీ ఏరియాలో అది కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది. అంటే కెలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అని అర్థం.
అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు, ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు. 1/2 అవర్ బయట ఇక్కడ ఉండిపోయి 1/2 అవర్ తర్వాత వెళ్తుంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అటువైపు రైతులు చెప్తున్నారు వద్దు వెళ్ళకండి అని, కానీ వాళ్ళకి అర్థం కాకుండా బండి దించేశారు. ప్రమాదవశాత్తు కొట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళని నైటు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది, ఆ మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది. ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇద్దరు బాడీస్ కూడా, అంటే బాడీస్ అన్నానికి కూడా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 26-29 ఇయర్స్ ఇద్దరు కూడా అన్మ్యారీడ్. అయితే ఆ తల్లిదండ్రులను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అయితే ఆ ఇద్దరిని ఫ్లైలో మొత్తం ఎయిర్లో నుంచే తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో మళ్ళీ అక్కడ కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి విడిచిపెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు, మన ఏపీ నుంచి ముఖ్యమంత్రి వర్యులు 5 lakhs, ఇలా మొత్తం టోటల్గా 15 lakhs ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైద్యుల రక్షణకు చట్టం ఏర్పాటు చేయాలని, వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన వైద్యురాలు హత్యాచారానికి నిరసనగా నిన్న సాయంత్రం తాడిగడప సెంటర్ నుంచి పోరంకి సెంటర్ వరకు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, 100 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడానికి వైద్య వృత్తిని ఎంచుకున్న వైద్యుల ప్రాణ రక్షణకు ప్రతి వ్యక్తి అండగా ఉండాలన్నారు. మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. డాక్టర్లకి సంఘీభావంగా చిరంజీవి మౌమిత ఎవరైతే డాక్టర్ ఉన్నారో వెస్ట్ బెంగాల్లో, ఆయన పైన జరిగిన అత్యాచారం, హత్య, అలాగే దానికి నిరసనగా ఈరోజు డాక్టర్లకి సంఘీభావ యాత్ర మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డాక్టర్లకి సంఘీభావంగా ఈ యొక్క సంఘీభావ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన టీడీపీ శ్రేణులందరితో ఏదైనా ఈరోజు డాక్టర్లపై జరుగుతున్న దౌర్జన్యాలు కానీ అత్యాచారాలకు కానీ ఒక రక్షణ చట్టం అనేది చేయమని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఉచిత న్యాయ సాయం సలహాలు పొందేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15-100ను సంప్రదించవచ్చని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి న్యాయాధికారి ఎం బబితా సూచించారు. సెప్టెంబర్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో సత్వర పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ప్రజలు కక్షిదారులకు దగ్గరలో ఉన్న కోర్టు ఆవరణలో రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్లు నిర్వహిస్తారని వివరించారు. రాష్ట్ర సచివాలయం వద్దనున్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి న్యాయాధికారి ఎం బబిత విలేకరులతో మాట్లాడారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, పిల్లలు, కార్మికులతో పాటు 3 లక్షలకు మించని వార్షిక ఆదాయం ఉన్నవారు ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హులని అన్నారు. కారాగారాల్లో ఉన్న 93 మంది ఖైదీలు ఆర్థికంగా నిలదొక్కుని గౌరవప్రదంగా జీవించేలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్థిక సాయంతో వివిధ వృత్తులలో నైపుణ్య శిక్షణ ఇచ్చామని అన్నారు. చాలా బేదగా ఫైనాన్షియల్ పొజిషన్లోని ఒక కోర్టు ఫీజు కానీ కోర్టు తాలూకా ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకునే విధంగా లేని వారికి మేము ఉచితంగా న్యాయ సలహా ఇవ్వగలము. నెక్స్ట్ అన్ని స్టేజ్ల్లోని నెక్స్ట్ ఏమో అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ చేస్తాం, ప్లస్ లీగల్ సర్వీసెస్ కూడా చేస్తామండి. ఏ విధంగా అంటే ఇప్పుడు సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఉమెన్ కానీ చైల్డ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండక్కర్లేదు. వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ కస్టడీలో ఉండే పిల్లలకు కానీ, వర్క్ మెన్స్ కానీ, డిజాస్టర్స్లో కానీ, ఫెమెన్స్లో కానీ ఇరుక్కున్న వారికి కానీ, ఇలా డిఫరెంట్ విక్టిమ్స్కి అందరికీ ఉచితంగా న్యాయ సలహా కానీ వకీల్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అది మెయిన్ క్రైటీరియా. మరి లెస్ దెన్ 3 lakhs ఇన్కమ్ పర్ యానం ఉన్న వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇప్పుడు చూస్తున్నారు కదండి, డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటున్నాయి, గురుకుల పాఠశాలలు ఉంటున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై గవర్నమెంట్ ఎన్జిఓస్ ఉన్నాయండి. ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్కి ఆల్మోస్ట్ ఇప్పుడు సెక్రటరీ క్యాడర్లోని, అంటే సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లోని సెక్రటరీ అని డిఎల్ఎస్ఎస్లో ఉంటారండి. వాళ్ళందరూ విజిట్ చేస్తారండి. అంటే రెగ్యులర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ హోమ్స్ అన్ని విజిట్ చేసి అక్కడ వెల్ఫేర్ అంతా ఎలా ఉందో చూస్తారు. అదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్
మా డిఎల్సి సెక్రటరీస్ అందరూ కూడా ఈ హోమ్స్ కానీ, హోమ్స్ రన్ బై గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రైవేట్ హోమ్స్ కానీ, సీనియర్ సిటిజన్ హోమ్స్ కానీ, చిల్డ్రన్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ వెల్ఫేర్, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ప్రొటెక్షన్, ప్రతి హోమ్కి కొన్ని నార్మ్స్ ఉంటాయి. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి హెచ్ అమర్ రంగేశ్వరరావు, సహాయ కార్యదర్శి జేజేశ్వరరావు పాల్గొన్నారు. కాలుష్యానికి 2 మూగజీవాలు బలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ నుంచి వెల్లువెత్తే మురుగు వ్యర్థ జలాలను రామలింగేశ్వర నగర్ 5లోని ఎస్టీపీ నుంచి సరైన రీతిలో శుద్ధి చేయకుండానే నేరుగా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. యనమల కుదురు వద్ద మంగళవారం నదిలో నీటిని తాగిన 2 సూడి గేదెలు క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచాయి. మరో 2 పశువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. విజయవాడ కార్పొరేషన్ నుంచి వెల్లువెత్తే మురుగు వ్యర్థ పదార్థాలను రామలింగేశ్వర నగర్లోని ఎస్టీపీ నుంచి సరైన రీతిలో శుద్ధి చేయకుండానే నేరుగా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. యనమల కుదురు వద్ద మంగళవారం నదిలో నీటిని తాగిన 2 సూడి గేదెలు క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచాయి. మరో 2 పశువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. ముక్కాముల కిరణ్, దారపునేని స్థాయిలకు చెందిన పశువులు మరో వారంలో ఈనాల్సి ఉండగా ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందారు. ఈ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పశువుల యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బొడే ప్రసాద్ వెంటనే నది వద్దకు చేరుకుని పశువుల కళేబరాలను పరిశీలించి చలించిపోయారు. వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులను రప్పించి పోస్టుమార్టం చేయించారు. నివేదిక వచ్చిన తర్వాతే వీటి మృతికి కారణాలు చెప్పగలమని వైద్యాధికారి దీప్తి తెలిపారు. తాడిగడప మున్సిపల్ కమిషనర్, విజయవాడ కార్పొరేషన్ అధికారులను సమస్య వెంటనే పరిష్కరించాలని కోరతానని అన్నారు. పశు పోషకులకు నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే సేవరేజ్ ప్లాంట్ల నుంచి రిలీజ్ అయిన వాటర్ తాగి గేదెలు మృతి చెందడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా వాటర్ పొల్యూట్ అయిపోయి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి బోరు వదిలితే నురగలు వచ్చేసి మరి ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయని చెప్పి స్థానికులు కంప్లైంట్ కూడా చేయటం జరిగింది. ఇదే విషయాన్ని 14-19 అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. మొన్న 2 నెలల క్రితం ఇన్ఛార్జ్ కమిషనర్తో మాట్లాడితే ఇది ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే కమిషనర్ తోటి, కలెక్టర్ తోటి కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద వెంటనే ఏదైతే ఈ ఎస్టీపీ ప్లాంట్లు ఉన్నాయో ఆ ప్లాంట్లన్నీ కూడా ప్రాపర్గా పనిచేసే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ఎవరైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన కూడా జరిగితే కాంట్రాక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్కి చెప్పడం జరిగింది. చేతి వృత్తులు చేసుకునేవారు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకునేందుకు ఇతర ప్రదేశాల్లో అమ్ముకునేలా బ్రాండింగ్ గురించి అవగాహన కలిగించి అవకాశం కల్పించి వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి రూపొందించిందే పీఎం విశ్వకర్మ పథకమని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కరరావు తెలిపారు. ఈ పథకం చేతి వృత్తుల కళాకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని కోరారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ పథకం గురించి నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22 కోట్ల రూపాయల చెక్కును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20,47,59,517 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కర్రావు మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు లబ్ధి పొందేందుకు అర్హులైన వారు మొత్తం 600 మందితో అవగాహన సదస్సును నిర్వహించామని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం గత ఏడాది సెప్టెంబర్ 23న ప్రారంభమైందని, కానీ ఇంతవరకు బ్యాంకు లింకేజ్ వేగవంతం కాలేదని అన్నారు. అందరికీ అవగాహన కల్పించడానికి ఈ సదస్సు నిర్వహించామని చెప్పారు. 18 చేతి వృత్తులను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచి ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇస్తారని, శిక్షణ అనంతరం వారి వృత్తులకు అనుగుణంగా 15,000 రూపాయలు విలువగల పనిముట్లు ఇస్తారని తెలిపారు. అనంతరం వారి వ్యాపారాభివృద్ధి కోసం ₹1,00,000 వరకు బ్యాంకు రుణం పొందవచ్చని, 18 నెలల్లో కట్టేయాలని అన్నారు. అనంతరం 2 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చని చెప్పారు. తమ వృత్తిని ఎలా మార్కెటింగ్, బ్రాండింగ్ చేసుకోవాలి, డిజిటల్ పేమెంట్స్ ద్వారా వచ్చే ఇన్సెంటివ్లు, వడ్డీలో రాయితీల గురించి అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. 18 వృత్తుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇస్తారండి. తర్వాత అది పూర్తయిన తర్వాత వాళ్ళ వృత్తులకి అనుగుణంగా 15,000 రూపాయల వరకు వాళ్ళ ఇంప్లిమెంట్స్ టూల్ కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు వ్యాపారాభివృద్ధి కోసం
బ్యాంకర్ల నుంచి ₹1,00,000 వరకు ఫస్ట్ ట్రాంచ్లో రుణం సదుపాయం ఉంటుంది. అది 18 నెలల్లో కట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ 2 లక్షల వరకు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో వాళ్ళ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా బ్రాండింగ్ చేసుకోవాలి, వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్ ఏంటి, తర్వాత వడ్డీలో కూడా రాయితీ ఉందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వృత్తులు చేస్తున్నారు, కానీ ఇంకా లాభసాటిగా చేయడానికి వాళ్ళు చేసే వృత్తుల్ని మన లోకల్గానే అమ్మడం కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా వాళ్ళకి అమ్ముకునేలాగా బ్రాండింగ్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని యొక్క జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి. కోల్కతాలో అత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి కారకులను కఠినంగా శిక్షించి సత్వర న్యాయం చేయాలని విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగ ప్రధాన కార్యదర్శి నల్లు ధరణి కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశంలోని అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, భద్రత కల్పించాలని కోరారు. కోల్కతాలో డాక్టర్ అత్యాచారానికి గురైన సంఘటనలో సత్వర న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగ ప్రధాన కార్యదర్శి నల్లు ధరణి కుమార్ మాట్లాడుతూ కోల్కతాలో అత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి కారకులను కఠినంగా శిక్షించి సత్వర న్యాయం చేయాలని పేర్కొన్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి సత్వర న్యాయం జరిగేందుకు చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేప్ మరియు మర్డర్ కేసు యొక్క దర్యాప్తు త్వరగా జరిపి దీనికి కారకులైన కాల్ప్రిట్స్ని, దోషులను శిక్షించి సత్వరమైన న్యాయం జరగాలని చెప్పి మా ఈ ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మన భారతదేశంలో అన్ని మెడికల్ కాలేజీలలో ప్రాపర్ ఫెసిలిటీస్ మరియు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన భారతీయ చట్టాలను కూడా ఈ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను సత్వరమైన న్యాయం జరగటానికి మరియు నిరోధించడానికి తగ్గట్టుగా చట్టాలు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాహితి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కోల్కతాలో అత్యాచారం ఘటన జరిగిందని అన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో బయటికి వచ్చి పనిచేయటానికి, సమాజంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంతో సుముఖంగా, ధైర్యంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే అదేవిధంగా వారికి అనేక అవమానాలు, అత్యాచార ఘటనలు జరగడం శోచనీయమని, అందరూ దీనిని ఖండించాలని పేర్కొన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా పనిచేసుకోవడానికి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీలు అన్ని రంగాల్లోనూ బయటికి వచ్చి పనిచేయడానికి, సమాజ సేవలో వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎంత సుముఖంగా, ధైర్యంగా, నిర్భయంగా బయటకు వస్తున్నారో అదేవిధంగా వాళ్ళకి అన్ని అవమానాలు, అన్ని అత్యాచారాలు, అలాంటివి సంఘటనలు జరగడం అన్నది ఎంతో శోచనీయం. అందరూ దీన్ని ఖండించాల్సిందిగా ఈ రోజును కోరుకుంటున్నాం. ఆడపిల్లలు ధైర్యంగా, నిర్భయంగా వాళ్ళ పనులు వారు చేసుకోవడానికి ఈ సభ్య సమాజంలో చట్టాలు చాలా గట్టిగా ఏర్పరచాలని ప్రభుత్వాలందరినీ కోరుకుంటూ ఈ రోజున మేము సంఘీభావం ప్రదర్శిస్తూ